ఈరోజు పొద్దున నిద్రనంతా చెడగొట్టారు. ఎందుకు ఈ వీడియో చెప్తాను, చివరి దాకా చూసేయండి. అస్సలం వాలేకుమ్, హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు, బాగున్నారు? ఈరోజు మనం చేపలకు వెళ్ళాలని పొద్దున మా మేడం ఫోన్ చేసి నా నిద్రంతా చెడగొట్టేసింది. అందుకే తొందరగా లేచి రెడీ అయిపోయా. ఫేస్ ప్యాక్ అంతా చేసేసి తొందరగా రెడీ అయిపోయా. ఎందుకంటే ఫిష్ మార్కెట్లో లేట్ వెళ్తే చేపలన్నీ అయిపోతాయి కాబట్టి మనం తొందరగా రెడీ అయిపోయాము. చేపల కోసం వెళ్ళాలంటే కావాల్సింది మొదటి ఐటమ్ ఐస్ బాక్స్. ఈ ఐస్ బాక్స్ తీసుకొని చేపలకి వెళ్ళాల్సింది. ఇక్కడ వాళ్ళు చేపలు వెళ్ళాలా తీసుకురావడానికి ఐస్ బాక్స్ రెడీ చేసుకోవాలి మనం, అంతే. ఇది కార్లో వేసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ నుండి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎలా ఉంటుంది. ఇప్పుడు వచ్చాను ఫిష్ యాడ్ దగ్గరికి. చాలా లేట్ అయిపోయింది, 1 గంట టైం పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇది షరక్లో ఉండేది ఫిష్ యాడ్, చాలా పెద్దది. కువైట్ మొత్తానికి ఇదే పెద్ద ఫిష్ యాడ్. ఇక్కడ ఉండే చేపలన్నీ సప్లై అవుతాయి. ఇది సముద్రం మామ, మీకు తెలిసిందే కదా సముద్రం గురించి. నేను ఎప్పుడు సముద్రం దగ్గర వచ్చినా చూస్తూ కూర్చుంటా. అది ఎందుకు తెలియని కొత్త ఫీల్ లాగా కనపడుతుంది. ఆ సౌండ్స్ కానీ, ఆ వేవ్లు కానీ. ఇది షిప్పు, ఇది ఎందుకు వచ్చిందో తెలియదు. ఏ షిప్ కూడా అర్థం కావడం లేదు, ఎంత జూమ్ చేసినా కూడా. ప్రతిదానికి డైరెక్షన్ ఉంటుంది కదా, అలాగే స్టిమ్మర్ కూడా డైరెక్షన్ ఉంటుంది. ఈ 2 పోల్ల మధ్యలోనే రావాలి. అలాంటి బోర్డు అయినా కువైట్లో ఎంటర్ అవ్వాలంటే చూడండి, ఈ 2 మధ్యలో దాంట్లో వస్తుంది ఈ స్టిమ్మర్ కూడా. అంతేకాకుండా స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది మామ, ఇంతే స్పీడ్లో లోపలికి రావాలా అని. అలాంటి బోర్డులు ఎవరైనా జర్నీ చేస్తుంటే కామెంట్లో షేర్ చేయండి. నాకైతే భలే ఇష్టం ఇలాంటి బోర్డులో జర్నీ చేయాలి. ఇట్లా ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ నుండి ఎంటర్ అవ్వాలి, ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వాలా. ఇక్కడ నుండి చేపలు పట్టడానికి రావడానికి అంతా జరుగుతాయి. ఇక్కడ వెళ్ళాలంటే కూడా పెద్ద స్టీమర్లకు ఇక్కడ నుండి పిలుచుకోపోతారు. ప్రతి ఒక్క దానికి ఎంట్రన్స్ ఇదే. బోర్డులకు సెక్యూరిటీ చెకప్ కూడా అన్నీ ఉంటాయి. ఇవి చూడండి, వీళ్ళు రెడీ అవుతున్నారు ఇంకా చేపలు పట్టడానికి. ఈ బోర్డులన్నీ ఇవి చేపలు పట్టడానికి పోతారు. ఇక్కడ నుండి పట్టడం పోయి ఇక్కడ నుండి రావాల్సింది వీళ్ళంతా ఇంకా రెడీ అవుతున్నారు వెళ్ళడానికి వేటకు. నేను ఫస్ట్ చూపించా కదా పెద్ద స్టీమర్, దానిలో పోవడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడ నుండి చిన్న బోర్డులో పిలుచుకొని పోయి వాళ్ళకి ఆ పెద్ద బోర్డు వెళ్తారు. ఎందుకంటే పెద్ద బోర్డుకు లోపల లేదు కదా, లోపల రాలేదు. అందుకని చిన్న బోర్డులో పిలుచుకొని పోయి లోపల వెళ్తారు. అన్ని తీసుకువెళ్తారు వాళ్ళ ఎక్విప్మెంట్. చూడు మామ, ఈ వ్యూ ఏముందో, సూపర్ అంటే సూపర్. అసలు సీ సైడ్లో వస్తాయి, ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఈ సైడ్ చూసారు కదా. ఇప్పుడు మనం ఫిష్ మార్కెట్లో వెళ్ళిపోదాం. ఫిష్ యాడ్ అంటారు దీన్ని, మార్కెట్ అన్నారు ఏమో. ఫిష్ ట్రేడ్. ఇక్కడ ఫిష్ అనేది ట్రేడింగ్లో తీసుకుంటారు, బయట వాళ్ళు కూడా అమ్ముతారు, కానీ ఎక్కువ ట్రేడింగ్లో వెళ్ళిపోతాయి. అంతే, అన్ని కుప్పల్లాగా. ఈ కుప్ప ఇంత అనేది ట్రేడ్ చేసి వేలం పాట వేసుకొని తీసుకొని వెళ్తారు అమ్ముకోవడానికి. అలా ఉంటుంది ఇది. ఇదే ఇతను ఇక్కడ నుండి చివరి వరకు మొత్తం ఫిష్ మార్కెట్, ఫిష్ ట్రేడ్. అక్కడ పట్టుకొచ్చి వాళ్ళంతా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటారు. గవర్నమెంటే రన్ చేస్తుంది. గవర్నమెంట్ రేట్ డిసైడ్ చేసేది ఏముండదు. వీళ్ళు తీసుకొచ్చి ఆ కుప్ప ఇంత అని పెట్టి అమ్ముతారు. ఎవరికి నచ్చుతారో వాళ్ళు వేలం పాట కొనుక్కొని తీసుకోవచ్చు. దాంట్లో వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. చాలా పెద్దదంటే అంత పెద్దది కూడా కాదు, అంత చిన్నది కూడా కాదు, కానీ చూడడానికి బాగుంటుంది. ప్రతి ఒక్క చేప దొరుకుతుంది. ఈ టయానికి అయితే 90% అన్నీ అయిపోయి ఉంటాయి. కొద్దిగా లేట్గా వచ్చాం, మామూలుగా అయితే పొద్దున వచ్చేస్తాను. చూడండి ఫిష్ మార్కెట్ ఉంటుంది, ఎంత క్లీన్గా ఉంటుంది. చిన్న చేపలు, పెద్ద చేపలు ఎక్కుతున్నాయి. పాపాయ్ ఫిష్. ఇదేంది మామ, ఇది కలరే వేరుంది. ఈ పేర్లు నాకు అయితే తెలియదు. మామూలుగా అయితే ఇక్కడ ట్రేడింగ్ జరుగుతుంది. ఇక్కడ అన్ని కుప్పలు వేస్తారు. సంచులలో తీసుకొచ్చి కుప్పలు వేసేసి ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ చేసినప్పుడు ఇక కొనుక్కొని ఇక్కడ షాపులు పెట్టుకొని అమ్ముకుంటారు. బయట తీసుకొని కొంతమంది అమ్ముకుంటారు, ఇక్కడే కొంతమంది అమ్మేస్తారు. ట్రేడింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. అయిపోయింది, అంతా క్లీనింగ్ కూడా చేస్తారు. చూడండి ఎంత తొందరగా క్లీనింగ్ చేస్తున్నారు. పొద్దున 4 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. మనం లేట్గా వచ్చాము. ఇక్కడ అంతా ట్రేడింగ్ అంతా అయిపోయిన తర్వాత అమ్ముకుంటారు. ఇక్కడ చేపలు కొంతమంది తీసుకున్న వాళ్ళు ఇట్లా బుట్టలుగా అమ్ముతారు. బుట్టలు కనబడుతున్నాయి కదా, ఆ బుట్ట ఇంత అని దానిలో బేసిక్ పెడతారు. వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు ట్రేడ్ చేసుకొని కొనుక్కుంటారు. ఇదంతా క్లీనింగ్ ఎక్కడే కోసిచ్చేవాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఇక్కడే క్లీనింగ్, ఇక్కడే కటింగ్ అంతా ఇక్కడే అయిపోతుంది.
చిన్నదే ఫిష్ మార్కెట్ ఏమో, ఫిష్ ట్రేడర్. ఇక్కడ కొనుక్కొని వెళ్ళడం, బయటకు అమ్ముకోవడం, లేదంటే ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోవడం, ఏదో ఒకటి చేస్తానంటారు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఫిష్ కానివ్వండి, రొయ్యలు. ఆ పేర్లు రావు కానీ చూస్తే తెలుసుకుంటారు మీరు కూడా. అన్ని ప్రతి ఒక్కటి క్లీనింగ్తో సహా ఫిష్ క్లీనింగ్ కూడా చేస్తున్నారు అప్పుడే. ఇది అట్లా బుట్టలు బుట్టలు అమ్మేస్తారు. ఆ బుట్ట ఇంత దినార్లు అండి. ఇది కొనుక్కున్నారు ఎవరో, బుట్టలు బుట్ట కొనేసారు. వీళ్ళంతా అరబానాలు. వీళ్ళ గురించి తెలిసిందే కదా. మనకు ట్రాలీ కావాలంటే వీళ్ళు పిలిచి వచ్చేస్తారు. దాని లోపలే చిన్న వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ. అక్కడ ఫిష్లు కొనుక్కోండి, ఇక్కడ వెజిటేబుల్ తీసుకుని వెళ్ళిపోండి. ఇది వెజిటేబుల్ మార్కెట్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ దొరికిస్తాయి ఇక్కడండి. చూడండి, అప్పుడే క్లీనింగ్, అప్పుడే అంతా నీట్గా ఉంటుంది. మన ఇండియాలో ఇలా పెడతారు, అంతా నీట్గా పెట్టరు కదా. గవర్నమెంట్ రన్ చేస్తుంది ఇంకా. ఇదే మామ కువైట్ యొక్క ఫిష్ యాడ్, ఫిష్ ట్రేడర్. ఇక్కడ నుండే మనకు ప్రతి ఒక్కటి వెళ్ళేది బయటికి. ఫిష్ ట్రేడింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఫిష్ వద్దన్నే రావాలి ఏమంటే. అంతే మామ, ఇదే ఈరోజు వీడియో. చూసారు కదా కువైట్లో ఎలా ఉంది ఫిష్ ట్రేడర్. ఇక్కడ నుండి పెద్ద పెద్ద ఫిష్లు కూడా వస్తాయి. ఏమంటే పొద్దున్నే వచ్చేస్తాయి. ఇవన్నీ ట్రేడింగ్ అయిపోయి తీసుకుని వెళ్ళిపోతారు షాప్లో వాళ్ళు, హోటల్ వాళ్ళు. వీళ్ళంతా మనం వచ్చే టైం లేట్ అయింది కాబట్టి అంతా అయిపోయింది. ఇంకొకసారి ఎప్పుడన్నా పొద్దున వచ్చినప్పుడు ట్రేడింగ్ కూడా ఎలా జరుగుతుందో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళ ఛానల్ని షేర్ చేయండి. బాయ్ మామ.